హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే వెంకటేశ్వర నగర్ లో ఉన్నాము. ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ కి ఏమైనా ప్లాట్ తీసుకుందాం అనుకుంటే వెంచర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్. బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారండి. మంచి ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్ని అయితే ఉంటాయి. ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 40 అడుగుల రోడ్ అయితే ఉంది. కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వెంచర్ ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఇక్కడ మీకు ఎంట్రన్స్ అయితే 2 ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా రెడీ చేస్తున్నారు ప్రెసెంట్. మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే లోపల మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 40 అడుగుల రోడ్డు ఉంటుంది. ఓకే, చాలా బాగుందన్నమాట సైట్. అలానే ఇక్కడ ఫేసింగ్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి లింకప్ రోడ్ అనమాట. ఇది 30 అడుగుల రోడ్ అయితే వస్తుంది. 2 రోడ్స్ ఉంటాయి. అక్కడ 30 అడుగుల రోడ్డే, ఇది 30 అడుగుల రోడ్డే. మనకి ఎంట్రన్స్ అయితే గేట్ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఆల్రెడీ సెట్ చేశారు. ఇంకా ఆల్రెడీ బీటీ రోడ్ అనమాట. ఇది వచ్చేసి 30 అడుగుల రోడ్డు. ఇంకా ప్లాట్ లాస్ట్ ప్లాట్ అండి. ఇది 43 అనమాట. 43 ప్లాట్లు అయితే ఉన్నాయి. 7 సెంట్స్ ఉంటాయి. అలానే 14 సెంట్స్ కూడా మీకు కావాలంటే రెడీ చేస్తారు. టోటల్ గా 43 ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్ వచ్చేసి ఒక ప్రైస్ ఉంటుంది, ఫామ్ ల్యాండ్స్ కూడా వేరే వేరే ప్రైస్ ఉంటాయి. చూడొచ్చు, ఆల్రెడీ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ప్లాట్ నెంబర్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయి. టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 3.5 ఎకరా అయితే ఉంటుంది. అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా, 3 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రెడీ చేస్తున్నారు అనేసి ప్రెసెంట్ మొత్తం క్లీన్ చేశారనమాట. కొండ మీద అంతా చదురు చేశారు. అక్కడ టెంపుల్ అయితే రావచ్చండి, ఎందుకంటే భూమి పూజ కూడా ఆల్రెడీ అయిపోయిందనమాట. ఆల్రెడీ ఇక్కడ ప్లాట్స్ అయితే 50% అయిపోయినాయండి. ఇంకా 50% మాత్రమే ఉన్నాయి. ఫేసింగ్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ రెండే అండి, ఏం ఉండవు. ఇంకా ఒకసారి అయితే ఫామ్ హౌస్ చూద్దాము. ఇక్కడ మనకు కూర్చోడానికి కూడా టేబుల్స్ కూడా రెడీ చేశారు. కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారనమాట ఫామ్ హౌస్ అయితే. ఇది 14 సెంట్స్ అయితే ఉంటుంది. చుట్టూ మనకి బ్యాంబో ఫెన్సింగ్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి ఫామ్ హౌస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అలానే ఒకటి రెడీ అయితే ఫుల్ అయిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ప్రెజెంట్ కొంచెం వర్క్లో ఉంది. ఇది అది చూస్తే మీకు కొంచెం కంపేర్ చేసుకున్నారంటే ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ వైరింగ్ కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ అయితే ఉందండి. ఇంకోటి అది చూపిస్తాను. ఇది కస్టమైజేషన్ చేసుకున్నారనమాట. అంటే ఇక్కడ పెంకులు ఉన్నాయి కదా, ముందరికి లేకుండా మొత్తం హౌస్ అంతా లెవెల్గా చేసుకున్నారనమాట. ఇదైతే స్పేస్ చూడండి, చాలా ఉంది. మొత్తం ఇంటి లోపల అయితే ఈ విధంగా ఉందండి. చల్లగా కూడా ఉంది చెప్పాలంటే. బయట అయితే ఎండ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మాత్రం చల్లగా ఉంది. ఓకే, టీవీ నెట్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. వెంటిలేషన్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఇక్కడే ఇచ్చేసారు. 2 డోర్స్ కూడా ఉన్నాయండి. ఓకే, అది పూజా రూమ్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. చెప్పాలంటే ఒకసారి వచ్చి చూడండి. ఏసీలో ఉన్నా కూడా ఇంత చల్లదనం అయితే 100% రాదు. ఎందుకంటే సరౌండింగ్ మొత్తం వెంటిలేషన్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి. చల్లగాలి అయితే బాగా వస్తుంది. చూడండి, పైన అంతా చాలా బాగుంది. ఇది ఇంకా రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇదైతే రెడీ చేస్తున్నారు. ఇంకోటి ఆల్రెడీ పూర్తిగా అయిపోయింది, అది కూడా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇందాక కస్టమైజేషన్ అయితే చూసారు. ఇది వచ్చేసి ఫామ్ హౌస్, అంటే వీళ్ళు రెడీ చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది చున్నీకి. ఇదంతా 14 సెంట్లు. ఓకే, సరౌండింగ్ మొత్తం మీకు ప్లాంటేషన్ అయితే ఇస్తారు. 100 ప్లాంట్స్ అయితే ఉంటాయి. టోటల్గా అక్కడ కస్టమైజేషన్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే పెంకులు ఉండవు, ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ పెంకులు ఉంటాయి. కాబట్టి మీకు మంచి స్పేషియస్గా బయట కూడా పనుకోవడానికి అనుకూలంగా బాగుంటుంది అనమాట. ఇక్కడంతా మరి ఈ విధంగా అయితే ఉండదండి. మొత్తం మధ్యలో అంతా గ్రాస్ వస్తుంది. ఇదంతా బండలు అయితే ఇక్కడ వరకు రెడీ చేశారు. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే పెంకులు స్టార్టింగ్ ఇవన్నీ చూడొచ్చు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఏదో ఓల్డ్ కల్చర్లోకి వచ్చినట్టుందనమాట. ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. స్పేస్ అయితే చాలా బాగుందండి. బయట మంచం వేసుకొని పనుకోవడానికి కూడా చాలా బాగుంది. టైల్స్ అయితే మీరు చూడొచ్చు, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్. ఇదంతా 7 సెంట్లు అయితే ఉంటుంది. ఈ విధంగా కావాలన్నా మీకు రెడీ చేస్తారండి. ఫామ్ హౌస్ కావాలంటే ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్ కావాలంటే ఫామ్ ల్యాండ్. ఇంకా ఇక్కడ విండోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అంతా గ్రిల్ ఉంది. సేఫ్టీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మరి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి వెంచర్ వాళ్ళు రెడీ చేసిన ఫామ్ హౌస్ అండి. చూడండి, స్పేస్ అయితే చాలా బాగుందన్నమాట. హాల్ ప్లస్ కిచెన్ 2 అయితే ఉన్నాయి. కిచెన్ కూడా మంచి కన్వీనియంట్గా ఉంది. ఇటు సైడ్ విండోస్ అయితే చూడొచ్చు, మొత్తం పెద్ద విండో అయితే ఉంది. బ్యాక్ సైడ్ గ్రిల్ అంతా ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సెల్ఫ్లు అంతా ఇచ్చేసారు. ఇదంతా టైల్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ గ్రిల్, ఎక్కడ చూసినా వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా సెల్ఫ్లు అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. అసలు ఇంట్లోకి వచ్చినారంటే ఫిదా అయిపోతారు 100%. ఎందుకంటే అంత చల్లదనం అయితే ఉంది, వేడైతే లేదు. బయట అయితే ఎండ వాంచి పడేస్తుంది.
కానీ ఇక్కడ మాత్రం చల్లగానే ఉంది. లైటింగ్ కూడా అవసరం లేదండి చెప్పాలంటే, ఎందుకంటే వెంటిలేషన్ భయంకరంగా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కింద కూడా టైల్స్ అయితే మీరు చూడొచ్చు, నానో టైల్స్ చాలా బాగున్నాయి, మంచి క్లాసిక్గా ఉన్నాయి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఒకసారి చూద్దాం మరి. ఇంకా దీనికి సంబంధించి డోర్ అయితే ఇదే అండి. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేసిన్ కూడా ఉందండి. ఇంకా వాష్రూమ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు చాలా బాగుందన్నమాట, మంచి క్లాస్గా ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ స్పేస్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వచ్చి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇన్వెస్ట్మెంట్కి బెటర్ అనమాట. హైవే వచ్చేసి జస్ట్ 2 km ఉంటుందండి. ఫామ్ హౌస్ చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి అయితే లైక్ ఇచ్చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అలానే మీరు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్కి అయితే నిజంగా అదిరిపోతుందండి. అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలోనే ఎస్కే దాటంగానే రైఫర్ కాలేజ్ అయితే వస్తుంది కదా, రైఫర్ కాలేజ్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 2 km ఉంటుందండి. అదే రూట్లో వచ్చినారంటే రోడ్డుకే కనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రికాస్ట్ అంతా కనిపించేస్తుంది, వెంకటేశ్వర నగర్. ఇంకా ఎమ్యూనిటీస్ అయితే టోటల్ ఉంటాయి, ఎంట్రన్స్ ఆర్చ్ తప్ప మిగిలినవన్నీ మీకు ఏది కావాలో ఈ వెంచర్కి తగ్గట్టు అన్నీ అయితే రెడీ చేశారనమాట. ఒకసారి అయితే విజిట్ చేయండి. రోడ్స్ కూడా 30 feet రోడ్స్ అయితే ఉన్నాయి. కార్ పార్కింగ్ కూడా బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు. ఎంతమంది వచ్చినా ప్లేస్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పెద్దదన్నమాట సైట్. 3.5 ఎకరాల్లో అదిరిపోయే వెంచర్ వెంకటేశ్వర నగర్. విజిట్ చేయండి, అనంతపురంలోనే అనమాట. కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినారంటే ఈ సైట్ అయితే మీకు పికప్ డ్రాప్ అంతా వీళ్ళదే ఉంటుంది. అలానే స్పాట్ రిజిస్ట్రేషన్. లీగల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేసుకోవాలన్నా నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మీకు వాటర్ ట్యాంక్, అలానే ప్రికాస్ట్, ఇంకా బ్యాక్ సైడ్ హిల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో ఫ్యామిలీ ట్రిప్ ఏమన్నా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటుంటారు చాలామంది. చెప్పాలంటే బేసిక్గా సమ్మర్లో కానీ, అలానే ఏమన్నా బర్త్డేస్ కానీ, ఇంకా అలానే ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందామని ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తుంటారు. వాళ్ళైతే ఇక్కడికి వచ్చి చూసినారంటే ఇంక ఇక్కడే ఉంటారేమో. అసలు అంత బాగుంది, చుట్టూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, చల్లగాలి అయితే చాలా బాగా మంచిగా వస్తుంది. గ్రీనరీ చూడండి ఎంత పెద్ద ప్లేస్. సెలబ్రేషన్కి ఈ మాత్రం ఉంటే బీభత్సంగా అయితే చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నది ఒక తీరు అయితే ఉంటుంది, మొత్తం గ్రాస్ అంతా వచ్చిన తర్వాత ఒక తీరు ఉంటుంది అనమాట. మీకు తెలిసిందే, గ్రీనరీ ఉంటే వేరే లుక్. ఓకే, ఫ్యామిలీతో అయితే విజిట్ చేసి మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్మెంట్కి కూడా అదిరిపోయే ప్లేస్ అనమాట. ఓకే, విజిట్ చేయండి. ఇంకా అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.